జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడు సత్యనారాయణ గంగారాం అలియాస్ శ్యామ్ పిట్రోడా భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులను ఇతర దేశాల ప్రజలతో పోల్చి అవమానించారు. తూర్పున ఉన్న ప్రజలు చైనీయులలాగా, పశ్చిమాన ప్రజలు అరబ్బులలాగా, ఉత్తరాన వారు తెల్లవారిలాగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్స్ లాగా ఉంటారంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తరచుగా విమర్శించి కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందే శ్యామ్ ఈసారి మాత్రం దేశ ప్రజల నుండి తిట్లు తింటూ ఉన్నారు. భారతీయుల వ్యవహార శైలి, రంగు, రూపంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య భారత ప్రజలు చైనీయుల్లా కనిపిస్తుంటారని, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులు మాత్రం కొంతవరకు తెల్లగా ఉంటారన్నారు. ఇలాంటివన్నీ అంతిమంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, భవిష్యత్తు భద్రతపై ప్రభావం చూపుతాయని శ్యామ్ పిట్రోడా చెప్పారు. రామమందిరం, దేవుడు, చరిత్ర, వారసత్వం, భగవంతుడు, హనుమంతుడు, బజరంగ్ దళ్ ఇలా అన్ని రకాల సమస్యలు మన దేశంలో ఉన్నాయని అన్నారు. తాము 70 ఏళ్ల పాటు భారత్కు మంచి పాలనను అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకాశించే భారతదేశంగా ప్రపంచం ముందు ఉంచామని శ్యామ్ పిట్రోడా గొప్పలు చెప్పుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తమ పాలనే ఉదాహరణని కూడా అన్నారు. మన పూర్వీకులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, ఆ పోరాటం కేవలం హిందూ దేశ స్థాపన కోసం కాదని అన్నారు శ్యామ్. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మన దేశమే సరైన నిదర్శనం. ఈ దేశ ప్రజలు 70-75 సంవత్సరాలు చాలా సంతోషకరమైన వాతావరణంలో జీవించారు. అక్కడక్కడ కొన్ని తగాదాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి ప్రజలు కలిసి జీవించగలిగారని శ్యామ్ పిట్రోడా అన్నారు. భారతదేశ ప్రజలు భాష, మత, ఆహార వైవిధ్యాన్ని గౌరవిస్తారని, ఇది ప్రాంతాలను బట్టి మారుతుందన్నారు శ్యామ్ పిట్రోడా. మనమందరం వివిధ మతాలను, విభిన్న రూపాలను, విభిన్న ఆచారాలను గౌరవిస్తాం. విభిన్నమైన ఆహారాన్ని కూడా స్వీకరిస్తామన్నారు. గుజరాతీగా నాకు దోశ అంటే ఇష్టం, ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అది నా ఆహారం. అది ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ కాదని అన్నారు శ్యామ్ పిట్రోడా. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛ, ఉదారత అనే ఆలోచనను నేడు రామమందిరం సవాలు చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తరచూ దేవాలయాలను మాత్రమే సందర్శిస్తారని, జాతీయ నాయకుడిలా మాట్లాడకుండా కేవలం బీజేపీ నాయకుడిలా మాత్రమే వ్యవహరిస్తున్నారని శ్యామ్ పిట్రోడా విమర్శించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సమాధానమే ఇచ్చారు. శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలోని వరంగల్లో బుధవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు నిరంతరం అవమానిస్తూ వస్తుందో ఇప్పుడు తనకు అర్థమవుతోందని అన్నారు. ద్రౌపది ముర్ము ఆదివాసి బిడ్డని, ఆ కారణంగానే ఆమెను ఓడించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేసిందన్నారు. అందుకు కారణమేమిటో అప్పుడు అర్థం కాకపోయినా ఈరోజు అర్థమైందని చెప్పారు. అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడా రాహుల్ గాంధీకి దగ్గర వ్యక్తి అని, క్రికెట్లో 3వ ఎంపైర్లా అతని నుంచి రాహుల్ గాంధీ సలహాలు తీసుకుంటారన్నారు. అటువంటి వ్యక్తి నలుపు రంగు చర్మం ఉన్నవారు ఆఫ్రికా నుంచి వచ్చినట్లు చెబుతున్నారని, అంటే రంగు పేరుతో వీరు ఈ దేశ ప్రజలను అవమానిస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రజలకు రాహుల్ సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఒంటి రంగు పేరు చెప్పి దేశ ప్రజలను అవమానిస్తే దేశం సహించదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.